హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామెంట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మనం ఓఎంజీ 2 మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ గైస్, ఈ మూవీ చూశాక నాకు అంత పెద్దగా నచ్చలేదు భయ్య. మూవీ స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్స్ చాలా బాగున్నాయి భయ్య. ఈ సినిమా మొత్తం ఒక స్కూల్ పిల్లాడు చుట్టూ తిరుగుతుంది భయ్య. అసలు ఈ స్కూల్ పిల్లాడు మాస్టర్ బాత్ ఎందుకు చేసుకున్నాడు, సో దానికి రీజన్స్ ఏంటి, ఆ పిల్లాడు మాస్టర్ బాత్ చేసుకున్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళు, స్కూల్లో వాళ్ళ టీచర్స్ నుంచి, ఆ సిచ్యువేషన్స్ నుంచి ఎలా బయటపడ్డాడనేది సినిమా మూవీ భయ్య. ఈ సినిమాలో ఫస్ట్ నాకు ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్స్, యాక్టింగ్ అన్నీ చాలా బాగా నచ్చాయి భయ్య. మెయిన్గా ఈ మూవీలో ఆ పిల్లాడి సైజ్ చిన్నదని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చాలా టార్చర్ చేస్తారు భయ్య. అతను అది తట్టుకోలేక చాలా డల్ అయిపోయి సో తను ఏమనుకుంటాడంటే తన సైజ్ పెంచుకోవాలని చెప్పేసి ఆ అబ్బాయి తనకు తెలిసిన మార్గాలన్నీ వెతుకుతూ ఉంటాడు. దానివల్ల తెలిసిన ప్రయత్నాలన్నీ చేస్తాడు, కానీ ఏ ఒక్కటి వర్కౌట్ అవ్వదు. సో అసలు ఒకరోజు ఏం చేస్తాడంటే తన స్కూల్లో మాస్టర్ బేస్ చేస్తాడు. దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ తనకు తెలియకుండా సీక్రెట్గా రికార్డ్ చేసి దాన్ని నెట్లో వైరల్ చేస్తారు. సో వైరల్ చేసిన తర్వాత అది చుట్టుపక్కల వాళ్ళకి, సో టీచర్స్కి, సొసైటీకి వీడియో లీక్ అయిపోతుంది ఇంటర్నెట్లో. సో దానివల్ల పిల్లాడు అసలు ఇంట్లో నుంచి బయటకు రాక వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడ్డారు, సో సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నదన్నది మూవీ స్టోరీ భయ్య. దీంట్లో వాళ్ళ డాడీ ఉంటాడు భయ్య. అతను వాళ్ళ డాడీ చేసిన క్యారెక్టర్ మాత్రం చాలా బాగా చేశాడు భయ్య. తన తండ్రి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏంటి తండ్రి ఈ పరిస్థితి అని చెప్పేసి బాధపడుతుంటాడు భయ్య. బాధపడుతుంటే శివుడు ఏం చేస్తాడంటే తన వాహనంగా ఉన్న నందిని భూమి మీదకి పంపించి నా భక్తుడికి ఆపద ఉంది, వెళ్ళి ఆ ఆపద తీర్చిరమ్మని చెప్పేసి పంపిస్తాడు భయ్య. సో అప్పుడు బయలుదేరుతాడు భయ్య మన హీరో అక్షయ్ కుమార్. తను భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్లకు ఒక్కొక్కటిగా సలహాలు ఇస్తూ వాళ్లకు కొంచెం హెల్ప్ చేస్తూ ముందుకెళ్తాడు భయ్య. ఆలోపే కోర్ట్ సీన్స్ వస్తూ ఉంటాయి. కోర్ట్ సీన్స్లో నాకైతే చాలా డల్గా అనిపించింది భయ్య. అంటే సో వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ను చాలా కరెక్ట్గా చెప్పారు, బట్ అది రియాలిటీలో ఎక్కడ కూడా అంత కరెక్ట్గా యూజ్ అవ్వదు. ఎందుకంటే సినిమాలో కొంచెం ఆర్టిఫిషియల్గా నాకు అనిపించింది కోర్ట్ సీన్స్ మాత్రము. సో ఏంటంటే నాకు ఎందుకు అలా అనిపించిందంటే ఇక్కడ ఆ పిల్లాడి వాళ్ళ తండ్రి తను వాదించేటప్పుడు ఏం చెప్పాలనుకున్నా కూడా తనకు ప్రతి ఒక్కటి నంది సలహా ఇస్తుంది, అక్షయ్ కుమార్ ఇస్తాడు. సో అదేంటంటే దానివల్ల అయితే వచ్చి కోర్టులో వాదిస్తాడు. వాదించిన ప్రతిసారి తనకు ఫేవర్ అవుతూ ఉంటుంది, తన సైడే కేసు ముందుకు వెళ్తూ ఉంటుంది. సో అది నాకు ఎక్కడ కూడా అలా కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఎప్పుడే కానీ మూవీ చూస్తున్నప్పుడు అది కరెక్ట్గా ఉండాలి పాయింట్. సో ఒకళ్ళు చెప్పిన తర్వాత సో అదే జరుగుద్ది అని చెప్పేసి మూవీ ముందుకెళ్తే అంత ఇంట్రెస్ట్గా అనిపించదు భయ్య. అది కూడా రియాలిటీలో అంత వర్కౌట్ అవ్వదు. సో నాకు కూడా ఇది అంత పెద్దగా వర్కౌట్ అయినట్టు ఏం అనిపించలేదు. సో నాకైతే మూవీ యావరేజ్గా అనిపించింది భయ్య. ఒకసారి చూడొచ్చు, బట్ వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో పాయింట్ మీదనే తీసుకెళ్లారు కానీ బట్ దానివల్ల ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా చెప్పలేకపోయారు భయ్య. మూవీ లేదని ఇన్ఫర్మేషన్ ఉందంటే అది ఖచ్చితంగా రీచ్ అయ్యేటట్టు చెప్పాలి బ్రో. ఓకే, అంతే గైస్. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్ బాయ్.